పొగ పగపట్టడం చూస్తున్నా, వాయువు ఆయువు తీసే పరిస్థితుల్లో ఉన్నా. ఢిల్లీ మోగిస్తున్న వార్నింగ్ బెల్స్ ఇవి. హస్తిన మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం ప్రాణ భయాన్ని పరిచయం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసిందా? ఏమాత్రం లైట్ తీసుకున్నా కాలుష్యం కాటుకు బలి కావాల్సిందేనా? తెలుగు రాష్ట్రాల్లో అసలు పరిస్థితి ఏంటి? అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డ్. ఢిల్లీ తరువాత తెలుగు రాష్ట్రాల నగరాలేనా? మేల్కోకపోతే కాలుష్యం కాటు తప్పదా? హైదరాబాద్లో పొల్యూషన్ డేంజర్ బెల్స్. తెలుగు రాష్ట్రాలు అలర్ట్ కావాల్సిందేనా? ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డుకెక్కింది. రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో 4 రెట్లు ఎక్కువ పొల్యూషన్ కనిపిస్తోంది. హస్తినలోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో కాలుష్యం పెరుగుతోంది. ఢిల్లీ లెవెల్లో పొల్యూషన్ లేదు కానీ ఏమాత్రం లైట్ తీసుకున్నా ఢిల్లీ పరిస్థితులు వచ్చే ప్రమాదమైతే ఉంది ఖచ్చితంగా. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఇదే ఇప్పుడు భయాలకు కారణమవుతోంది. హైదరాబాద్లో గాలి కాలుష్యం ఎక్కువైంది. గాలి నాణ్యతలో గణనీయమైన క్షీణత కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం గతేడాదితో పోలిస్తే నవంబర్ నెలలో వాయు కాలుష్యం 10% పెరిగింది. కాప్రా, బొలారం, పటాన్చెరు, సోమాజిగూడ, సనత్ నగర్లో కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్లో వాయు కాలుష్యం గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. నవంబర్ 22న ఆసిఫ్ నగర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 292 పాయింట్లుగా నమోదైంది. నాంపల్లిలో 266, ఎర్రగడ్డలో 272, మూసాపేట 268, బాలానగర్లో 232, బేగంపేట్ 196, కూకట్పల్లి 193, యూసఫ్గూడ 211, వనస్థలిపురం 100, ఉప్పల్ 90, బోడుప్పల్ 90, సికింద్రాబాద్ 95, ఇబ్రహీంపట్నం 100, చందానగర్ 126 పాయింట్లుగా ఏక్యూఐ నమోదైంది. హైదరాబాద్ నలువైపులా గాలి కాలుష్యమే కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు భాగ్యనగర వాసులను మరింత టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఏ ప్రాంతంలోనూ స్వచ్ఛమైన గాలి లేదని ఏక్యూఐ లెక్కలతో క్లియర్గా అర్థమవుతోంది. కాలుష్య నియంత్రణపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశముంది. హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నవంబర్ 22న ఓవరాల్ తెలంగాణలో గాలి నాణ్యతా సూచీపై 86 పాయింట్లు నమోదు కాగా పట్టణాల్లో పరిస్థితులు భయపెడుతున్నాయి. వరంగల్లో 208, కాజీపేటలో 223, నల్గొండ 176, కరీంనగర్ 191, జనగాం 90, భువనగిరి 93, ఆసిఫాబాద్ 165 పాయింట్లుగా నమోదు కాగా ఖమ్మంలో 263 పాయింట్లుగా వాయు కాలుష్యం కనిపించింది. ఇకటు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలాన్ని కూడా కాలుష్యం వెంటాడుతోంది. పర్వాలేదనిపించే ప్రాంతాలు కొన్ని, జాగ్రత్తగా ఉండాల్సిన ఏరియాలు మరికొన్ని. వాయు కాలుష్యం ప్రస్తుతం ప్రమాదకరంగానే ఉన్నా ప్రాణాలు తీసే స్థాయిలో లేవు. అయితే ఇప్పటికిప్పుడు చర్యలు మొదలు పెట్టకపోతే కాలుష్యం కాటుకు ప్రాణాలు పోయే పరిస్థితులు రావడానికి, ఆ ప్రమాదంలోకి జారుకోవడానికి పెద్దగా సమయం పట్టే అవకాశం లేదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 0 నుంచి 500 పాయింట్ల వరకు గాలి నాణ్యతను లెక్కిస్తారు. 0 నుంచి 50 మధ్య ఉంటే ఎలాంటి కాలుష్యం లేనట్లు లెక్క. 51 నుంచి 100 పాయింట్ల వరకు ఉంటే సంతృప్తికరమైందని అర్థం. 101 నుంచి 200 పాయింట్ల వరకు ఉంటే మధ్యస్థం. 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే పేలవమైందని, 401 నుంచి 450 వరకు ఉంటే తీవ్రమైనదని, ఇక 450 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఢిల్లీలో వాయు కాలుష్యం 500 పాయింట్లు దాటింది. ప్రపంచంలోనే కాలుష్య నగరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో 100 పాయింట్లకు మించి గాలి నాణ్యత కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో ఇది మరింత పెరిగి ప్రాణాల మీదకొచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్నింగ్స్ వినిపిస్తున్నాయి.
ఇక అటు ఆంధ్రప్రదేశ్లోనూ రోజురోజుకు గాలి నాణ్యత క్షీణిస్తోంది. వైజాగ్, కర్నూలు లాంటి ప్రాంతాల్లో మాత్రం పొల్యూషన్ భారీగా నమోదు కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇంతకీ ఏపీలో ఏ సిటీలో పరిస్థితి ఎలా ఉంది? ఈ కాలుష్యానికి చెక్ పెట్టడం ఎలా? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైందా? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ కాలుష్యానికి అడ్డుకట్ట వేసే ఛాన్స్ ఉంది? ఏపీలోని విజయవాడ, అమరావతిలో 149గా గాలి నాణ్యత నమోదైంది. పెరుగుతున్న గాలి, నీరు, వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యక్తిగత వాహనాలు, ట్రక్కులు, బస్సులు, కార్లు, టూ వీలర్ల సంఖ్య అధికం కావడంతో గాలి కాలుష్యం పెరుగుతోంది. వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితికి మించి విడుదలవుతోంది. దీంతో కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. కృష్ణానది నుంచి రోజురోజుకు కాలుష్యం ఎక్కువవుతోంది. కాలుష్య భూతం పెరగడంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలతో నగరవాసులు సతమతమవుతున్నారు. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలోనూ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎయిర్, వాటర్, సౌండ్ పొల్యూషన్ విశాఖ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విశాఖలో గాలి నాణ్యత 170గా నమోదైంది. విశాఖ నగరంలో పోర్టు కారణంగా వెదజల్లుతున్న ఐరన్ ఓర్ పొల్యూషన్తో విశాఖ వన్ టౌన్ ఇప్పటికే బిక్కుబిక్కుమంటోంది. ఇక నగరం విస్తరిస్తున్న కారణంగా పెరుగుతున్న వాహనాల కాలుష్యంతో నగర జనాలు వెలవెల్లాడుతున్నారు. నవంబర్ 22న రాజమహేంద్రవరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచీపై 156 పాయింట్లు నమోదు కాగా, ఏలూరులో 108, కడప 105, కర్నూలు 120, నెల్లూరు 151, విజయనగరం 196, శ్రీకాకుళం 203, అనంతపురంలో 122 పాయింట్లుగా రికార్డయింది. ఏపీలో చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 100కు తక్కువగా కాలుష్యం నమోదు కావడం లేదు. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసుల్లో టెన్షన్ కు కారణమవుతోంది. మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. చర్మ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఓవైపు పెరుగుతున్న చలి తీవ్రత, జ్వరాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికైనా మేల్కోకపోతే మనం కూడా ఢిల్లీతో పోటీ పడే ప్రమాదముంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దిశగా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా నగరాలు కొత్తగా ఎమర్జింగ్ సిటీస్ లాగా విస్తారంగా పెరుగుతున్నాయి. మనం పీల్చే గాలి, శ్వాస తీసుకునే ఆక్సిజన్ కూడా స్వచ్ఛంగా లేకపోతే అదొక హక్కును కోల్పోయినట్టే. ప్లస్ ప్రజారోగ్యం చాలా తీవ్ర ప్రమాదానికి ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో చాలా ప్రాంతాల్లో 100కు మించి ఏక్యూఐ నమోదు కావడం టెన్షన్ పుట్టిస్తోంది. గాలి ఏ లెవెల్లో పొల్యూట్ అవుతుందో ఈ నంబర్లు చెప్పకనే చెబుతున్నాయి. వాహనాలు పెరిగిపోవడం, పరిశ్రమలు, నిర్మాణాల నుంచి వచ్చే పొగ, వాయు కాలుష్యానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ పొల్యూషన్ శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే ప్రమాదముంది. శ్వాసకోశ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడంతో పాటు ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లాంటి శ్వాసకోశ వ్యాధులొచ్చే అవకాశముంటుంది. అధిక స్థాయి వాయు కాలుష్యానికి దగ్గు, శ్వాసలోపం, ఛాతీ బిగుతు వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఎక్స్పోజర్ ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటుకు కారణమయ్యే ప్రమాదముంది. కాలుష్యం చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అయితే ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే బెటర్ అనుకునే పరిస్థితులు లేవు. ఇవాళ 100 పాయింట్లుగా ఉన్న కాలుష్యం పెరగడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. లేదంటే తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు మరో ఢిల్లీగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.